హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఒక నూతనమైన వాక్యాంశంతో దేవుడు మన మధ్యలోకి రావడం జరుగుతూ ఉన్నది. ఈ మాటలన్నీ కూడా దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వస్తున్నవే అని మీకు నమ్మకం ఉన్నట్లయితే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అర్థమయ్యే రీతిలో బోధించమని మనం అడుగుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మా కోసమే సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి పరిశుద్ధాత్మగా నిత్యం మళ్ళీ మాతోనే ఉంటానని, ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి, పరిశుద్ధాత్ముడా మాకు బోధకుడివై నీవు ఉండండి. ఈరోజు వినే మాటలను బట్టి మేము గొప్పగా విశ్వాసంలోను పరిచర్యలోను ఎదిగే విధంగా మమ్మల్ని మీరు ప్రేరేపించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. బైబిల్లో చాలామంది తమ పిలుపుకు తగినట్లుగా పరుగులెత్తారు. పౌలు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, ముందున్న ప్రవక్తలు కావచ్చు, వారి ప్రాణాలను లెక్క చేయలేదు. వాళ్ళు ఎక్కడ కూడా నా కుటుంబం ఏంటి, నేనేంటి, ఇంకా నాకు తర్వాత ఏంటి అని ఎప్పుడు అనుకోలే. యేసుక్రీస్తు అయితే భూమి మీద ఉన్నంతకాలం తను చెప్పిన మాట ఏంటి అని అంటే, ఇదిగో మనిషి కుమారుడికి తలదాచుకోవడానికి స్థలం కూడా లేదంటున్నారు. సాక్షాత్తు దేవాది దేవుడే ఈ భూమి అంతటిని కూడా సృష్టించిన అధిపతి అయిన దేవాది దేవునికే తలదాచుకోవడానికి కూడా స్థలం లేదు అని చెప్తున్నారనంటే, ఈరోజు మనము ఎటువంటి స్థితిలో ఆలోచిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము ఈ లోక వైభోగాల మీద ఆలోచన పెట్టి వాటి వెనక పరుగులెడుతున్నామేమో. మనము ఈ లోకంలో ఉన్న వస్తువుల మీద లేదా వాహనాల మీద, వ్యక్తుల మీద వ్యామోహంతోనే మనము పరుగులెడుతూ దేవుని సువార్తను పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. దేవాది దేవుడు మనకు సెలవిస్తున్నది ఏంటి అని అంటే, ఈ రాజ్యమును ఆయన నీతిని మీరు మొదట వెతకండి, అప్పుడు మీకు ఈ లోకంలో ఉన్నాయి కూడా అనుగ్రహించబడతాయని చెప్తున్న మాట మనం మర్చిపోతూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నామంటే, దేవుని పిలుపును కంటే కూడా మనం ఏదైతే సాధించాలనుకున్నామో అది జీవిత లక్ష్యంగా పరుగులెడుతున్నాం. ఆ లక్ష్యము దేవుడు ఇచ్చిన గురి వైపు ఉన్నదా, లేకపోతే దేవుని మార్గానికి వ్యతిరేకమైన స్థితిలో ఉన్నదా అని మనం గుర్తించకుండా పరుగులు మాత్రం పెడుతూనే ఉన్నాం. ఒకసారి ఈరోజు ఈ మాటలు వింటున్న మనం మళ్ళీ తిరిగి మన విశ్వాసాన్ని దేవుని వైపుకు మళ్ళిద్దాం. ఒకసారి మనం మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదామండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నేను చదవబోతున్నాను. పెద్దలు హస్త నిక్షేపం చేసి నీ మీదికి వచ్చిన ఏ ఒక్క తలాంతును కూడా నీవు నిర్లక్ష్యం చేయొద్దు అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రవచన మూలమును నీకు అనుగ్రహించబడిన ఏ వరమును కూడా అలక్ష్యం చేయొద్దు అని చెప్తున్నారు. మనకి వచ్చిన ప్రతి వరము కూడా దేవుని యొక్క ప్రవచన మూలమే. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు నీకు ఉద్యోగం వచ్చిందా? దేవుని ప్రవచన మూలం. నీకు మంచి ఆరోగ్యం ఉందా? దేవుని ప్రవచన మూలం. నీవు ఇంకా బ్రతకాలని, ఇంకా ఆరోగ్యంగా ఎక్కువగా ఆయన పరిచర్య చేయాలని, ఆయనకు సాక్షిగా నీవు ఉండాలని దేవుడు నీకు మంచి ఆయుష్కాలను ఇచ్చారు. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చారు. ఎందుకనంటే నువ్వు ఉద్యోగం చేస్తూ కూడా దేవుని పరిచర్యలో ఉంటావని, నీ ఉద్యోగం ద్వారా నలుగురికి నీవు సాక్షిగా ఉంటావని దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చారేమో. నీ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి నువ్వు పరిచర్య చేయనట్లేదు. కానీ ప్రియ సహోదర సహోదరి, మీరు దేవుని పరిచర్యలో ఎంతగా ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఎంత బిజీ లైఫ్ ఉన్నప్పటికి కూడా దేవుని నిర్లక్ష్యం చేసే అంత బిజీ లైఫ్ ఉంటే మనకెంత గొప్ప ఆర్థిక స్థితిగతుల్లో మనం ఉన్నా, ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా, ఎంత మంచి స్థాయిలో మనం ఉన్నా మన జీవితం వ్యర్థమే. ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఒకడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా సంపాదించుకొని తన రక్షణను కోల్పోయినట్లయితే అంతా కూడా వ్యర్థమని చెప్తా ఉన్నారు. ఒకసారి అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుదాం. పాపము వలన కలుగు భ్రమచేత
మీలో ఎవరునూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయమే ఉండగానే ప్రభు దినమున ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని పరిచర్య నిమిత్తమై దేవుడు మనకి ఎన్నోసార్లు పిలుపునిస్తూ ఉంటే మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందా లేదంటారా? అట్లా కష్టపడి ఏదో ఉద్యోగం సంపాదించుకున్నా, లేదా కష్టపడి ఈ స్థాయికి వచ్చా, ఇప్పుడు నేను పరిచర్యలో ఒకవేళ నేను అటు మనసు పెడితే నా ఉద్యోగం ఈ పరిస్థితి అంతా కూడా నేను మేనేజ్ చేసుకోలేము అనుకుంటా ఉంటాను కదా. ఈ మధ్యలోనే నాకు ప్రమోషన్ వచ్చింది, కొత్త బాధ్యతలు ఇచ్చారు, డే అండ్ నైట్ వాటిలోనే తలమునకలు అయిపోతున్నా, ఇంకా నేను సువార్త ఏం చేస్తా, ఏం పరిచర్య చేస్తా, లేకపోతే పిల్లలు, భర్త, కుటుంబం, వంటలు, వడ్డింపులు ఇవే సరిపోతున్నాయి, నేను ఇంకా పరిచర్యలో ఏ విధంగా ఉంటా. భర్త అయితే అయ్యో నేను సంపాదించేది నా భార్య నా పిల్లలకి ఫీజులకే సరిపోవట్లేదు, నేను ఎక్కడి నుంచి పరిచర్య చేస్తా. హృదయం కఠినం చేసుకుంటున్నాం, దేవుని పరిచర్య విషయంలో కఠినం చేసుకుంటున్నాం. మన సొంత విషయాల్లో అయితే కఠినం చేసుకోవట్లేదు, కానీ దేవుని పరిచర్య విషయంలో మనం కఠినం చేసుకుంటున్నట్లయితే దేవుడు నిజంగా బాధపడతారు. మనకు ఆ స్థాయిని, ఆ ఉన్నతమైన స్థితిని మనకి ఇచ్చినందుకు దేవుడు నిజంగా దుఃఖపడతారు. మనము ఏ స్థితిలో ఉన్నా ఆయన పరిచర్య చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. అస్సలు మర్చిపోయే విషయం కాదది. ఒకసారి ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐకమత్యమును మీరు కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకుని వలనని ప్రభువు బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని భక్తుడు అపోస్తలుడు మనకి రాస్తా ఉన్నారు. మనందరం కూడా ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ, ఒకరికొకరు దేవుని గురించిన జ్ఞానం చెప్పుకుంటూ, ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని రాకడ కోసం కనిపెట్టుకొని ఉండాలన్నది దేవుని ఉద్దేశమై ఉండగా మనము ఎటుపోతున్నాం? మన తోటి వారికి మనం ప్రేరేపణ చేస్తున్నామా ఏమన్నా లేదా? మన స్నేహితుల్లో ఎవరైనా ఒక 4 స్నేహితులు ఉంటే నలుగురం కూడా ప్రతి వారం చర్చికి అటెండ్ అవుతున్నామా? లేదా ఎవరైనా ఆ కొత్త సినిమా రిలీజ్ అయింది అని మన 4 స్నేహితుల్లో ఒకడు అంటే మేము కూడా వస్తాం పదండ్రా అని కలిసి సినిమాకి పోతున్నామా? లేదా క్రికెట్ మ్యాచ్ ఉందనో, లేకపోతే ఇంకేదన్నా ఈవెంట్ జరుగుతుందనో, లేకపోతే ఏదో మ్యూజికల్ కన్సర్ట్ ఉందనో, ఇంకా ఏదన్నా ప్రోగ్రాం ఉందనో, మరి ఆ 4గురిలో ఒకడు ప్రేరేపించినప్పుడు అటు వెళ్ళిపోయేటోళ్ళంగా ఉన్నామా? లేకపోతే ఎటన్నా వెళ్తున్న వారిని ఉన్న 4గురిలో ఒక స్నేహితుడు ప్రేరేపించినప్పుడు వాళ్ళతో పాటుగా వెనక్కి తిరిగి వచ్చేటట్టుగా ఉన్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. నిజంగా చాలామంది స్నేహితులను చూశా, చర్చికి సగం దూరం వచ్చి కూడా వాళ్ళ ఫ్రెండ్ పిలిచాడనో, వాళ్ళ ఫ్రెండ్ తోటి తోడు వెళ్ళాలనో ఉద్దేశంతోనే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళను కూడా నేను చూశా. చాలా కొద్ది మంది మాత్రమే పనికి పోతున్న వాళ్ళను కూడా ఆపి మందిరానికి తీసుకొచ్చిన వాళ్ళని చూశా. చాలా తక్కువ మంది కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు పనికి పోరు. ఆ టైంలో వాళ్ళ స్నేహితులు వెళ్తున్నా కానీ ఒప్పుకోకుండా బలవంతంగా ఆయన మందిరానికి తీసుకొచ్చే స్నేహితులు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం దేవునికి సంబంధించిన పనిని, దేవునికి సంబంధించిన బాధ్యతల్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే ఆయన కూడా మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి వస్తుందా రాదంటారు కదా. దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేసిన రోజున మనం అయిపాటి వాళ్ళం, మనం ఎంతటి వాళ్ళం, మన జీవితాలు ఎంత, మనం ఎంత. మనకి తెలియని వాటితోటి మనం పోరాటం చేస్తున్నామని మీ అందరికీ కూడా తెలుసు. కాగా మీరు పోరాడున్నది ఇది కనిపించే వాటితోటి కాదు కానీ ఈ లోకనాథులతోనూ, దురాత్మలతోనూ, వాటి సైన్య సమూహములతోనూ అని రాయబడి ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు కదా. మరి మనకు తెలియకుండానే మన మీద జరుగుతున్న దాడిని ఏ విధంగా తట్టుకోగలం? కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తప్ప ఇంకేమైనా అవకాశం ఉందా మనకి? ఒకసారి మనం సరి చేసుకుందాం. ఇక్కడ యోనా గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనాకి దేవుడు ఒక బాధ్యత ఇచ్చారు. ఏమని? నినేవే వెళ్ళు, అక్కడ సువార్త పరిచర్య జరిగించు.
నినేవే వెళ్ళు, అక్కడ సువార్త పరిచర్య జరిగించు. యోనా వెళ్ళలేదు అక్కడికి వెళ్లకుండా ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? తర్షీషుకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అట్లా అంటే, ఈయన దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, నినేవేలో ఉన్న వాళ్ళు బహుభయంకరులు, వాళ్ళు మూర్ఖులు, నేను అక్కడికి పోతే నా మాట ఎవరు వినరు, లక్ష్య పెట్టరు, అవసరమైతే గొడవ పెట్టుకుని నన్ను చంపేస్తారు కూడా అనే ఒక భయము యోనాలో వచ్చి అక్కడి నుంచి ఆయన నినేవే వెళ్లకుండా దేవుని ఆజ్ఞ చొప్పున వెళ్ళక ఆయన వేరే దారి చూసుకుంటున్నారు, వేరే వైపు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. యోనాకి కష్టమే అక్కడికి వెళ్ళటం, సమస్యాత్మకమే. అక్కడికి వెళ్తే నిజంగానే ఆయన్ని కొడతారో తిడతారో జరిగే అవకాశం కూడా ఉంది. లేదా దేవుని మీద భారం వేసి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని కార్యాలు చూసే అవకాశం కూడా ఉంది. కానీ దేవుడు ఒక పని మీద పంపించినప్పుడు ఆయన అటు దిశగా వెళ్లకుండా వేరే వైపు ప్రయాణమై ఆపోజిట్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ సముద్రంలో సగం దూరం వెళ్ళిన తర్వాత అందరూ కలిసి ఆయన్ని నీళ్ళలో పడేసిన తర్వాత ఏమైంది మనందరికీ తెలుసు. ఒక పెద్ద తిమింగలం వచ్చి ఆయన మింగేయడం, 3 రోజులు మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే మళ్ళీ నినేవే ఒడ్డున ఆ తిమింగలం కక్కివేయడం. ఇదంతా కూడా మనకు చిన్ననాటి నుంచి కూడా మనం వింటున్నాం. చిన్ననాటి నుంచి కూడా ఈ సంగతులన్నీ విన్న తర్వాత కూడా పెద్ద అయినాక మళ్ళీ ఆ మార్గంలో నుంచి మనం తొలగిపోయి, దేవుడు ఇటు వెళ్ళు బిడ్డ అంటే మనం అటు వెళ్తున్నాం, దేవుడు ఈ పని చేయ బిడ్డ అంటే నాకు వేరే పని ఉందంటాం, దేవుడు నీకు ఈ బాధ్యత ఉంది నా కుమారుడా అంటే మనం లేదు ఫాదర్ నాకు వేరే పని ఉందంటున్నాం. అది ఎంత చులకనైపోయింది దేవుడు అంటే, దేవుని పని అంటే చులకనైపోయింది. ఈరోజు మనం ఎంతగానో దేవునికి లోబడి బ్రతకాల్సిన సమయం ఇది. అంత్యదినాల్లో ఉన్నాం. ఎవరిని మింగుదునా అని సాతానుడు గర్జించు సింహం వలె అందరి దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు. ఆ సాతాను దగ్గర నుంచి మనల్ని మనం కాపాడుకోలేం. మన సొంత శక్తులతోటి సొంత బలంతోని మనల్ని మనం కాపాడుకునే అవకాశం లేనే లేదు. మనకు ఉన్న అవకాశం వల్ల యేసుక్రీస్తు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో ఉన్న దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా అడుగుతూ బ్రతిమాలుకుంటే తప్ప మనకి ఇంకా వేరే అవకాశం లేదండి. నేను ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా తన జీవితంలో మనకు సడన్గా ఎంట్రీ కనిపిస్తుంది. ఆయన గురించి పెద్ద ఐడెంటిటీ కూడా ఏమి ఇవ్వలేదు. వచ్చి రాజుగారికి దేవుడు చెప్పమన్నది సూటిగా చెప్పేశాడు. తనకి కొంత సమస్య వస్తుందని తెలిసి కూడా ధైర్యంగా చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి తను వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. వెళ్ళి ఏమైనా సుఖభోగాలు అనుభవించారంటే లేదు. మళ్ళీ కొంతకాలం ఒక వాగు దగ్గర, అక్కడి నుంచి ఒక విధవరాలు దగ్గర పోషించబడి మళ్ళీ తిరిగి అదే రాజుగారి దగ్గరికి వెళ్ళమంటే ధైర్యంగా మళ్ళీ వచ్చాడు. ఆ రాజుగారితో దగ్గర మళ్ళీ అక్కడ ఉన్న బయలు ప్రవక్తలతో ఛాలెంజ్లు అవన్నీ చేసిన తర్వాత కూడా ఆయనకి దక్కింది ఏంటి అనంటే యెజెబెలు దగ్గర నుంచి చావు కబురు, నిన్ను చంపేస్తా అనే వార్నింగ్. అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. అప్పుడు నిజంగా కృంగిపోయిన ఏలియా ప్రార్థన చేసినప్పుడు నువ్వేం బాధపడకు నేనున్నా అని దూతను పంపించారు. అక్కడి నుంచి గుహలో కొంతకాలం ఉన్న తర్వాత ఇంకా నువ్వు ఒక్కడవే కాదు 7,000 మంది నీలాంటి వాళ్ళు, నీలాగా నీతిగా నిజాయితీగా ఉన్నవాళ్ళు నా కోసం ఉన్నారని చెప్తా ఉన్నారు. అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన సువార్త పరిచర్య జరిగించి తన పరుగు గొప్పగా ముగించి తను చనిపోకముందే శరీరంతో ఉండగానే దేవుడు అగ్నిరథముతోటి వచ్చి తనను తీసుకుని వెళ్ళడం ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. మనము కూడా అటువంటి ఒక మంచి ఎండింగ్ కోసమనే మనం ప్రయాసపడాలండి. ఈరోజు ఒక సంఘంలో చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ సంఘంలో 2-3 వర్గాల్లాగా వ్యక్తులు తయారయ్యారు. చిన్న కారణాలు, పెద్ద గొడవలు కూడా ఏం కాదు. చివరికి అవి ఎలా ఉన్నాయంటే నా మాటే నెగ్గాలని కొందరు అనుకోవడం వల్ల సంఘంలో గొడవలు మొదలయ్యాయి. మిగిలిన వారు కొందరు ఏదో ఇక తప్పదు కదా అని అదే మందిరానికి మళ్ళీ వెళ్తూ ఉంటే, కొందరు మాత్రం మాకు వేరే దగ్గరలో అందుబాటులో ఉన్నాయి కదా వేరే చర్చిలు, అక్కడికి వెళ్తాం. చర్చి మార్చేశారు. కొంతమంది కనీసం ఆ పాస్టర్ గారికి భోజనం కూడా పెట్టట్లేదు. పాస్టర్ గారు నలిగిపోతున్నారు. వారందరి మధ్యలో సువార్తకి నూతనంగా వెళ్ళిన
దైవ సేవకులకి చేదు అనుభవం. ఇక్కడ మనం గమనించాల్సింది, నినేవేకి వెళ్ళమని చెప్పిన దేవునికి అక్కడ ఉండే ఇబ్బందులు కూడా తెలుసు. యోనా దాన్ని గమనించలేకపోయాడు, భయపడ్డాడు. ఆ సంఘంలో, ఆ మందిరంలో గొడవలు ఉన్నా సరే అది మన సంఘం, మన మందిరం కాబట్టి బాధ్యతగా మనం అందరం కూడా మన మందిరానికి మనం వెళ్ళాల్సిందే. సమస్యలు ఎప్పటికీ ఉండవు, శోధనలు, శాపాలు, ఇబ్బందులు, ఇప్పుడు అనుకునే మాటలన్నీ ఎప్పటికీ ఉండవు. దేవుని వాక్యం స్థిరమైంది. దేవుడు మనతోటి నిత్యం ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. మందిరంలో గొడవలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ మందిరంలో గొడవలు, ఇబ్బందులు, చికాకులు అనేవి అంత్య దినాల వరకు కూడా ఖచ్చితంగా ఉంటాయని బైబిల్ గ్రంథంలో లేదా? ఇవన్నీ, ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నప్పుడే నిజమైన వారెవరో బయటపడతారని కూడా బైబిల్లో లేదా? మరి ఎందుకు మనం చిన్న చిన్న సమస్యలు రాగానే మనం వెళ్ళాల్సిన మార్గం తప్పించి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం? నాకు కొంతమంది యవ్వనస్తులు ఈ మధ్య కాలంలో ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, మేము ఇంకా ఆ చర్చికి పోవట్లేదన్నా, మేము వేరే చర్చికి పోతున్నాం. ఎందుకు నాన్న, ఏమైంది? అక్కడ ఇక అంత గొడవలుగా ఉంటుంది. ఒక వర్గం వాళ్ళే మమ్మల్ని కమాండ్ చేద్దామని చూస్తున్నారు, సో నేను చర్చికి పోవడం మానేశా. చాలా బాధాకరం. మందిరంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. అది ఎవరి మందిరంలోనే, ఎట్లాంటి మందిరంలోనైనా సరే ఖచ్చితంగా సమస్యలు, ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి, మనస్పర్ధలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే 10 రకాల తలలు ఉన్నప్పుడు 10 రకాల ఆలోచనలు కూడా ఉంటాయి. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. సాతాను కుతంత్రాలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన మనం మన విశ్వాసానికి ఎందుకు దూరం అవ్వాలి? మన స్థానిక సంఘానికి మనం ఎందుకు దూరం అవ్వాలి? దేవుడిచ్చిన బాధ్యత మనకి ఆ సంఘం. ఆ సంఘాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత, ఆ సంఘాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత, ఆ సంఘాన్ని బలపరచాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మన కోసమే కదా అక్కడ మందిరం స్థాపించబడింది, మన సంఘం. దాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు, సమస్యల నుంచే పరిష్కరించుకోవాలి. యోనాను మళ్ళీ దేవుడు ఆ నినేవే పట్టణానికి మళ్ళీ నడిపించినప్పుడు వాళ్ళు మాట విన్నారా లేదా? యోనా ప్రవచనం చెప్పగానే అందరూ కూడా రాజుగారితో సహా వాళ్ళకున్న విలువైన గొప్ప వస్త్రాలను విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా దేవుని నిమిత్తమై, దేవుని కనికరం, కృప నిమిత్తమై ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఉపవాస దినాలు ప్రారంభించుకున్నారు. యోనా ఆశ్చర్యపడి ఉండొచ్చు. యోనా అసలు అంచనాకు కూడా లేదు కావచ్చు యోనాకు, నేను వెళ్ళగానే ఇలా రెస్పాండ్ అవుతారని. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఖులు, చాలా భయంకరులు అని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా వినరు, నా మాట నన్ను లెక్క చేయరు అనుకున్న పరిస్థితుల్లో యోనా మళ్ళీ బిక్కుమంటూ తప్పని పరిస్థితుల్లో దేవుడు అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ యోనా చెప్పగానే కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను పంపిస్తున్న దేవుడు నీకంటే ముందుగా తన దూతను పంపించారు. ఆమేన్. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనకంటే ముందుగా ఆయన దూత ఉన్నారు అని మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో అప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు మనం ముందుగానే గ్రహించగలుగుతాం. ఏలియా ఏ విధంగా అయితే వర్షపు శబ్దాన్ని, ఇంకా బయటికి ఏ సూచన లేకముందే ఆయన వర్షపు శబ్దాన్ని విన్నారో, అదేవిధంగా జరగబోయే కార్యాలు మనం కూడా చూడగలుగుతాం. జరగబోయే ఆ గొప్ప అభివృద్ధిని మనం ముందుగానే చూడగలుగుతాం. మన సంఘం ఈరోజు చిన్నదని బాధపడుతున్నాం, మన మందిరం చిన్నదని బాధపడుతున్నామేమో. మనం ఎందుకు ఆ సంఘాన్ని బాధ్యత తీసుకోకూడదు? మన మందిరంలో సభ్యత్వం తక్కువ మంది ఉన్నారు అని పాస్టర్ గారిని నిందించడం కాదు, కానీ మన వంతుగా మనం ఏం చేస్తున్నాం? కనీసం ఒక్కరినైనా మందిరానికి ప్రతి వారానికి ఒక్కరినన్నా మనం ఈ వారం అంతా పనికి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళని కలుస్తున్నాం, వీళ్ళని కలుస్తున్నాం, దేవుని గురించి ఒక్కరికైనా చెప్పి మనం వారానికి ఒక్కరిని ఎందుకు మందిరానికి నడిపించలేకపోతున్నాం? మనం వారానికి నెలకు కనీసం ఒక్కరిని మందిరానికి నడిపించగలిగినట్లయితే సంఘం ఎందుకు అభివృద్ధి చెందదు? సంఘం అభివృద్ధి చెందిన తరువాత సభ్యత్వం ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థికంగా లోటుపాట్లు ఎందుకు వస్తాయి? సంఘం మెంబర్షిప్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారేమో, కానీ సంఘం అభివృద్ధి చెందిన తర్వాత మీరు నలుగురికి సహాయం చేసే స్థితికి దేవుడు మిమ్మల్ని ఎదగనిస్తారు. ఈ బాధ్యత ప్రతి ఒక్క సంఘస్థుడి మీద ఉంది. ఇంతకాలం దేవుడు ఒకవైపు నడవమంటే ఇంకొక వైపుకు మీరు నడిచారేమో, దేవుడు ఒక పని చేయమంటే మీరు ఇంకొక పని చేశారేమో. ఈరోజు దేవుడిని అడగండి, ఒకసారి దేవునికి ప్రార్థన చేయండి. తండ్రి, నేను ఎటువైపు నడుస్తున్నానో నాకు తెలియట్లేదు,
నాకు సరైన మార్గం చూపించండి అని ఒక్కసారి దేవుణ్ణి అడిగి చూద్దాం. ఎంతమంది నాతో పాటుగా ప్రార్థించాలని ఆశపడుతున్నారు? ఒకవేళ సువార్తలో నేను కూడా ఉండాలని ఆశపడుతున్నా, లేదా ఏలియా లాంటి ఆత్మ కలిగి నేను బలంగా పనిచేయాలని ఆశ మీలో ఉన్నా, లేదా ఎలీషా మాదిరిగా నేను కూడా రెండంతల ఆత్మశక్తితోనే పనిచేయాలని ఆశపడుతున్నా, నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఏలియా ఏ విధంగా అయితే గొప్ప పరిచర్య చేసి ఆ అగ్ని రథం మీద ఎక్కి వెళ్ళారో అటువంటి రథం మన కోసం కూడా సిద్ధంగా ఉంది. ఆయన పరిచర్య నిజాయితీగా నీతిగా చేసే ప్రతి ఒక్కరికి ఆ భాగ్యము అనుగ్రహించబడింది. దేవుడు మన కోసం యేసయ్య రానై ఉన్నారు. అతి త్వరలో ఆయన సమీపం జరగనున్నది. మరి ఆయన రాకడ సమయంలో మనం ధైర్యంగా, నేను ఇంతమందికి సువార్తను ప్రకటించా, నేను ఇన్ని వేల మందికి, ఇన్ని వందల మందికి నేను మార్గదర్శిగా ఉన్నా, అయ్యా నీ గురించి తెలియని ఇన్ని గ్రామాలకు నేను సువార్తను తీసుకొని వెళ్ళా, అయ్యా నీ నామంలో సువార్తను చేశా అని ఎంతమంది నిజాయితీగా నీతిగా దేవుని ఎదుట నిలబడే స్థితిలో ఉన్నాం. అటువంటి ఉన్నతమైన స్థితిలో మీరు నేను ఉండాలని ఆశపడుతున్నాను. మీకు కూడా అటువంటి గొప్ప ధైర్యంగా దేవుణ్ణి ఎదుర్కొనే స్థితి మీకు కావాలని మీరు ఆశపడుతున్నట్లయితే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడగు మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, మేము కేవలం మనుషులమైనప్పటికీ మీ రూపాన్ని మాకు ఇచ్చారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మాతో కూడా ఉండాలన్నది నీ ఉద్దేశం. అయ్యా, మరి మాకులాగా నీ పోలికలో ఉండి నీ గురించి తెలుసుకోలేకపోతున్న వారి గురించి, వాళ్ళని నశించిపోతున్న వారిని వెతికి రక్షించే బాధ్యత, భారము మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు వందనాలు. నా ప్రభువా, మీరు ఒక క్షణంలో ఇవంతా కూడా చేయగలరు, కానీ బాధ్యత మాకు ఇచ్చారు. మా తోటి వారిని, మా తోటి సహోదర సహోదరులను వెతికి రక్షించాల్సిన బాధ్యత మాదే. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించి నీ పరిచర్యలో సహదాసులుగా, నీ పరిచర్యలో గొప్ప పనివారుగా ఎదగడానికి సహాయం చేయండి. ఈ పని మేము చేయాలంటే నా ప్రభువా, ఎలీషా మాదిరిగా మాకు కూడా నీ పరిశుద్ధాత్మశక్తి అవసరమే. ఏలియా మాదిరిగా నీ పరిశుద్ధాత్మశక్తి అవసరమే. అయ్యా, మరి మనస్ఫూర్తిగా నేను పరిచర్యలో ఉండాలి అని ఆశపడుతూ నీ పరిశుద్ధాత్మశక్తి కోసమే కోరుతున్న ప్రతి ఒక్కరిని మా తండ్రి, మా దేవా, నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని మీ అధీనంలోకి తీసుకోండి. మేమెక్కడ ప్రార్థన చేసినా, మేమెక్కడ సువార్త కోసం వెళ్ళినా మాకు ముందు వెనుకలుగా మీరుండండి. మా పక్కనే మీరుండండి. మేమెప్పుడు ప్రార్థన చేసినా ఆశ్చర్యకరమైన కార్యాలు మా కోసం జరిగించుమని, అభిషేకించుమని మా ప్రభువును, మా రక్షకుడును, నజరేయుడును, మా దేవుడునకు యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రతిమాలతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.